ప్రపంచానికి శాంతి అవసరమైన సమయంలో ఒక ఆధ్యాత్మిక దీపం వెలిగింది. అదే టార్కమ్ సెరాయిడారియన్. 1917లో ఆసియాలో మైనర్లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే తత్వశాస్త్రం, సంగీతం, ధ్యానంలోకి ప్రవేశించారు. తూర్పు పడమర ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ ప్రపంచాన్ని సందర్శించాడు. ప్రేమ, సేవ, ఆత్మ అభివృద్ధి గురించి 170కు పైగా గ్రంథాలు రాశాడు. 1987లో టీఎస్జీ ఫౌండేషన్ను స్థాపించి ప్రతి మనిషిలో దాగి ఉన్న దివ్యశక్తిని వెలికి తీయాలని కృషి చేశాడు. 1997లో శరీరం విడిచినా ఆయన బోధనలు ఇంకా ప్రేరణనిచ్చే వెలుగులా ఉన్నాయి. తర్కం ఓ జ్ఞానదాత, ఆధ్యాత్మిక మార్గదర్శి. అలాంటి మహనీయుడు రాసిన ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. అందుకే మనం ఈరోజు ఆయన పుస్తకాలలోని జ్ఞానాన్ని తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. స్వాధ్యాయ కార్యక్రమానికి స్వాగతం. గత వారం మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన అద్భుతమైన పుస్తకాల గురించి, కొన్ని పుస్తకాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరో అద్భుతమైన పుస్తకం కోసం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. లాస్ట్ వీక్ మనం చాలా చక్కని పుస్తకం కోసం తెలుసుకున్నాం. సో ఈసారి ఏ పుస్తకం కోసం మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం? ఐ వాంట్ టు షేర్ 2 బుక్స్, 2 పుస్తకాలు. ప్రతి ధ్యాని, ప్రతి ఆధ్యాత్మికవేత్త చదవాల్సిన పుస్తకాలు. ఏ కాంటెక్స్ట్ అంటే ఈ 2 పుస్తకాలు కూడా ప్రతి వ్యక్తి తనను తాను ఇంకా స్పష్టంగా తెలుసుకోవడానికి చదువుకోమని చెప్తున్న పుస్తకాలు. ఓకే, దయచేసి ఈ 2 పుస్తకాలు వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మాత్రం చదవకండి. ఓకే, అంటే మన కోసం మనం తెలుసుకోవాల్సిన పుస్తకం. సో మొట్టమొదటి పుస్తకం ఏంటి అంటే ఆబ్సెషన్ అండ్ పొజిషన్. ఆబ్సెషన్ అండ్ పొజిషన్. ఓకే, ఇది చాలా అద్భుతమైన పుస్తకం. ఓకే. రెండవది బ్యాట్లింగ్ డార్క్ ఫోర్సెస్. బ్యాటిలింగ్ డార్క్ ఫోర్సెస్, ఏ గైడ్ టు సైకిక్ సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, అంటే డార్క్ ఫోర్సెస్ అని అంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ మన మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, దాన్ని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా. క్రియేషన్లో దేర్ ఆర్ 2 విషయాలు ఉంటాయి. ఓకే, ఒకటేమో ఇవల్యూషన్ అంటే పురోగతి సిద్ధాంతం, లైట్ పాత్ ఆర్ బ్రెత్ పాత్. అంటే నువ్వు ఈ రోజు నుంచి రేపటికి ఎంత పురోగమనం చేసావు, అది ఇవల్యూషన్. ఓకే, ఇప్పుడు 15 years బ్యాక్ 10th క్లాసు, ఇప్పుడు యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. పురోగతి ఉంది, అది ఇవల్యూషన్. ఈ డార్క్ ఫోర్సెస్ అంటే ఏంది అంటే నీకు చెడు చేసేవి డార్క్ ఫోర్సెస్ కాదు. ఓకే, ఆత్మవి కాదు, నువ్వు వస్తువువి, నువ్వు మనిషివి. ఓకే, నువ్వు ఫస్ట్ క్లాస్లోనే ఉండు, బాగుంటావు. అర్త్ బౌండెడ్నెస్ని నేర్పించేది ఇన్వల్యూషన్. ఓకే, నువ్వు పురోగతి ఏముంది, పురోగతి చెందడానికి ఏం లేదు, ఇలానే బాగుంది అని చెప్పేది డార్క్ ఫోర్స్. మ్యాటర్ అంటే ఈ బాడీ వేరే ఆలోచన లేకుండా అక్కడ తాపేస్తుంది. ఓకే, నీ పంచేంద్రియాలను చూసుకో, నీ శరీరాన్ని చూసుకో, చాలు, అదే నువ్వు అని. ఇన్వల్యూషన్ నేను మ్యాటర్లో అట్లనే ఉండు, ఈ బాడీలోనే ఉండు అని నేర్పించేది ఇన్వల్యూషన్. ఇన్వల్యూషన్ ఏమో పురోగతి సిద్ధాంతం. ఇన్వల్యూషన్ ఏమో నువ్వు మ్యాటర్లోనే ఉండు బాబు, బాగున్నావు, ఈ పురోగతి లేదు, ఏం లేదు అని చెప్పేది ఇది. సో ఆబ్సెషన్ అంటే ఏంటి అంటే ఏదో ఒక ఫోర్స్ ఆర్ ఎనర్జీ నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక ఆలోచన రూపంలోనో, ఒక జ్ఞాపక రూపంలోనో, ఒక అవమానపు ఎక్స్పీరియన్స్ రూపం, ఏదోలాగా. కానీ నీకు దాని మీద ఎరుక ఉండదు. ఓకే, అక్కడితో లాక్ అయిపోతాం. యు ఆర్ నాట్ కాన్షియస్, దెన్ దట్ మీన్స్ యు ఆర్ ఆబ్సెస్డ్. ఓకే, పొజెస్డ్ అంటే వేరే ఎనర్జీ ఎంటిటీ నీ మెకానిజంని టేక్ ఓవర్ చేసేసుకుంటుంది. దట్ మెకానిజం ఈజ్ నోన్ అట్ పొజిషన్. ఓకే, అర్థమవుతుందా? సో ఈ ఆబ్సెషన్గా ఉంటే ఏంటి, ఎలా గుర్తించాలి, మీరు పొజెస్డ్గా ఉంటే ఎలా గుర్తించాలి అని స్పష్టంగా ఆ అబ్జర్వేషన్స్ అన్ని రాసిన పుస్తకం ఇది. ఉదాహరణకు సైన్స్ ఆఫ్ ఆబ్సెషన్ అండ్ పొజిషన్, మెంటల్ సైన్స్. ఓకే, నీ మనసులో ఈ ఉంటే గనక యు ఆర్ ఆబ్సెస్డ్ అండ్ పొజెస్డ్. ఫస్ట్ది వ్యానిటీ. వ్యానిటీ అంటే అతిశయం. అతిశయం అంటే చాలామంది వారికి తెలియని విషయాలు కూడా తెలుసు అని చెప్తుంటారు. కరెక్ట్, అవును.
ఇంత సటిల్ అంటే మనం అనుకుంటాం ముంగటివాడు మనం గుర్తించాడు, ఆ టీచర్కి మన గురించి ఏం తెలుస్తుంది, తెలియకపోతే ఏమనుకుంటారన్న దాని మీద కూడా చెప్తుంటారు. తెలుసు అనే ఎందుకంటే ఇప్పుడు ఓషో గారు అంటారు మొత్తం డీకండిషన్ చేయాలి అంటే దేన్ని డీకండిషన్ చేయాలని ఇప్పటివరకు ఎవడు అడగలే. నిజమైన ఆత్మవిద్య నేర్పించేవాడు ఏం నేర్పిస్తాడంటే మొట్టమొదటిగా నాకు ఇది తెలియదు అంటే నీకు ఎవడన్నా నేర్పిస్తాడు, కానీ నీకు ఆల్రెడీ తెలియదు అనే దాని మీద తెలుసు అనే మాస్క్ కప్పుకుంటే నీకు ఎవడేం నేర్పిస్తాడు? తెలియని దానికి ఎంతైనా నేర్పించవచ్చు, కానీ తెలుసు అని చెప్పి తెలియకుండా ఉండడం అనేది చాలా ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరం ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మికతలో ఎప్పుడో ఫ్యూచర్లో ఇట్ క్రియేట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. బికాస్ మీ మైండ్లో యూ హ్యావ్ ఎ ఎంటిటీ కాల్డ్ వ్యానిటీ. ఇప్పుడు నేను అంటాను నాకు తెలియంది తెలుసు అంట, మీరేమంటారు? మీరు కూడా తెలియదు తెలుసు. అట్లా ఒక 100 మంది తెలియదు అనేవాళ్ళు తెలుసు అనేవాళ్ళు కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థకి ఎంత ఉపయోగం ఉండదు, పురోగతి ఉండదు, ఎంత హాని చూడు. అవును, అది ఇంకా ప్రమాదకరం. అవును, బికాస్ దే ఆర్ పొజెస్డ్ విత్ ఆర్ ఆపోజిట్ విత్ ద థింగ్. రెండవ లక్షణము ప్రైడ్. Pride is the pseudo shield given by possession and to make person reject any voice of wisdom. వాడు విజ్ఞానం వైపే ఆలోచించాడు. అహంకారం, గాసిప్, ఇది ఇంకా ప్రమాదకరం. వీళ్ళకి ఎంత చెప్పినా ఏమవుతుందంటే అప్పుడప్పుడు గాసిప్ చేయొచ్చులే, నువ్వు గాసిప్ చేస్తున్నావు, అది ఈరోజు ఎంటర్టైన్మెంట్ కింద అయిపోయింది. అది ఎంత పొజెసివ్ ఎంటిటీ అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. స్లాండర్, వేరే వాళ్ళని దూషించడం. నేను మంచోడ్నే, ముంగటోడు చెడ్డోడు, నేను మాత్రం మంచోడు, మిగతాలందరూ చెడ్డోడు. ఐఎమ్ ఓకే బట్ అదర్స్ ఆర్ నాట్ ఓకే. ఇర్రాషనల్ బిహేవియర్. వాళ్ళ యొక్క వ్యక్తిత్వము వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక మినిట్ ఎస్ అంటారు, ఒక నెక్స్ట్ మూమెంట్ నువ్వు అంటారు. ఎందుకు ఎస్ అంటున్నారు, ఎందుకు నువ్వు అంటున్నారు ముంగట వానికి అర్థం కాదు. సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ ఆబ్సెషన్ అండ్ పొజిషన్స్, మెంటల్ సిమ్టమ్స్. ఓకే. చేంజింగ్ యాటిట్యూడ్స్ నాట్ బేస్డ్ ఆన్ లాజిక్ ఆర్ రీజన్. ప్రతిసారి కలిసినప్పుడల్లా ఒక కొత్త భాష, ఒక కొత్త మనిషిలాగా మాట్లాడడం, వేరే మనిషిలాగా మాట్లాడడం. చాలా మంది చూస్తాము, ఏ వీడియో చూస్తే ఆ వీడియోలో చూసిన మనిషిలాగా మాట్లాడతారు. వాళ్ళ నిజతత్వం మీద వాళ్ళకి తెలియదు. దట్ మీన్స్ దట్ వాళ్ళని ఈ డిజిటల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ వీడియోస్ ఎంత పొజెస్ చేస్తున్నాయి వాళ్ళ మెమరీ సిస్టమ్ని, వాళ్ళ మనసుని, దాని యొక్క ప్రభావంని. దాని నుంచి వీళ్ళు ఎరుకతో బయటపడుతున్నారా లేదా అన్న టైం కూడా ఇచ్చుకోవట్లేదు ప్రతి వ్యక్తి. కరెక్ట్. అవును, ఇప్పుడు చూస్తున్న రీల్స్ కంటిన్యూగా చూస్తూనే ఉంటుంటాం, ఒకదాని తర్వాత వెళ్తూనే ఉంటుంటే దాని తగ్గ మన మైండ్ ఫీడ్ అవుతూనే ఉంటుంది. టెండెన్సీ టు ప్రెషర్ అదర్స్. ప్రెషర్ పెడితే వర్క్ అవుతుంది అని నమ్మే వాళ్ళందరూ ఈ పొజిషన్ ఎంటిటీస్, ఆబ్సెషన్ ఎంటిటీస్. ఓకే. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ. కరెక్ట్. స్వేచ్ఛ ఉన్న దగ్గర ప్రెషర్ ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కుటుంబం చూడండి, మదర్ ఫాదర్ ప్రెషర్ పెడితే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదవరు. అవును. బయటకేమో ఫ్రీడమ్ ఇస్తున్నాం అన్నప్పుడు పిల్లలు ఎందుకు చదవట్లేదు అంటే ప్రెషర్ ఉంది కాబట్టి చదవట్లేదు. కరెక్ట్. అవును. మన ప్రెషర్, మన పొజిషన్ ఏంటంటే మా అబ్బాయి నాలాగా కాకుండా వాడు ఏదో అయిపోవాలన్న ఆలోచన ఎంత పొజెస్ చేసేది అంటే మనము ఆ పాత్ర నుంచి బయటపడం. నెక్స్ట్ ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేనితనం. స్టూపిడిటీ ఈజ్ మెంటల్ డల్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ కీన్నెస్. మనము ఏ దారిలో వెళ్తున్నామంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దానికి అగెయిన్స్ట్గా మనం పోతున్నామో అని స్టూపిడ్ అంటారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ లక్షణాలన్నీ జనాలు చాలా మంది కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి మనం చూస్తున్న పర్సన్స్ లోనే నాకు ప్రత్యక్షంగా ఈమె చాలా మంది తారసపడిన వాళ్ళు చూస్తే ఒక్కొక్క పాయింట్ ఒక వ్యక్తిలా కనిపిస్తున్నప్పుడు అన్ని తెలిసిన ఫీలింగ్ కొంతమంది. ఈ ఆబ్సెషన్ అండ్ పొజిషన్ చదివితే ఏమవుతుందంటే మనలో ఎన్ని విషయాలు దాగున్నాయో వాటిని ఎరకలోకి తెచ్చుకునేదే ఆధ్యాత్మికత. అంటే దానికి హెల్ప్ చేసేది ధ్యానం అంటే. కరెక్ట్ అండి. అవును. సో ఇవన్నీ ఏంటంటే హైడ్ అండ్ సీక్, మనలో దాపెట్టుకొని ఏదో మార్పుని తెస్తామంటే మార్పు రాదు. ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న ఆబ్సెషన్ అండ్ పొజిటివ్ థాట్ ఫామ్స్, ఇమోషనల్ థాట్ ఫామ్స్, మెమరీస్తో వర్కౌట్ చేసుకుంటే తనలో ఉన్న డార్క్నెస్ని లైట్ లాగా మార్చుకుంటే మనం భూమి మీద వెలుగుని నింపుతాం. కరెక్ట్. అందుకోసమే ఈ 2 పుస్తకాలు ఉన్నాయి అని తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం. కరెక్ట్. చాలా బాగుంది. అంటే ఇందులో కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్గా కైండ్స్ ఆఫ్ అటాక్స్ అని ఒక చాప్టర్ ఉంది. అంటే ఎలాంటి మనకి ఎదురవుతుంటాయి? కైండ్స్ ఆఫ్ అటాక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి అటాక్స్ మన మీద జరుగుతూ ఉంటుంటాయని
ఎవరి మీద జరుగుతాయి అంటే ఎవరైతే పురోగతిలో ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతాయి. ఏం చేయని మీద అటాక్స్ జరగవు. ఓకే. మన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఏదో అందరి మీద అటాక్ జరుగుతున్నాయి అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే దీన్ని మనం ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అనొచ్చా? అంటే లో ఎనర్జీ ఉన్న వాళ్ళకి అలాగా అనిపిస్తుంది అని అన్న ఫీలింగ్ అనొచ్చా? అసలు నీకు ఎనర్జీ ఉందా లేదా అని కూడా తెలియదు ఆబ్సెషన్ పొజిషన్లో. ఓకే. బికాస్ అదర్ ఎనర్జీస్ విల్ బీ కంట్రోలింగ్ యూ. ఫస్ట్ థింగ్ నేను ఏమంటారంటే అటాక్స్లో మొట్టమొదటి దాన్ని ఫెనటిజం అంటారు. ఉదాహరణకి ఎలా అయితే నేను చూస్తున్న కోణము, నేను ఆలోచిస్తున్న తీరే కరెక్ట్, నేను వెళ్తున్న దారే కరెక్ట్, వేరే వాళ్ళు ఏ చెప్పినా వినా. దాన్ని ఏమంటారు, యూ బికమ్ ఫెనటిక్. ఫెనటిక్ అంటే నీ మనసు క్రిస్టలైజ్ అయిపోతుంది. స్లోగా ఏమవుతుంది అంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్సా తెలియదు, నీకు ఫెనటిజమా తెలియదు. కరెక్ట్. మనకు ఈ సంఘం ఏం నేర్పిస్తుంది, ఏమి నీకు తెలిసి తెలియకపోయినా కాన్ఫిడెంట్గా కనపడు ముంగటి వాడికి. కానీ నీ లోపల జరుగుతున్న అటాక్ ఏంటంటే యూఆర్ బికమింగ్ ఎ ఫెనటిక్. అంటే వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనిపిస్తుంది, నేనే రైట్. ఇది వాళ్ళకి పట్టిన కుందేలు 3 కాళ్ళే అనే సామెత చెప్పినట్టు. సో ఆ ఫెనటిజం అటాక్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీకు ఏ విషయాన్నైనా బహిర్గతంగా ఉన్న విషయాన్ని ఇంకో కోణంలో చూడడానికి ప్రయత్నమే చేయవు. ఇంకొకరి కళ్ళ ద్వారా చూద్దాము అన్న ఆ ప్రయత్నం ఆలోచన రాదు నీకు. అది మొట్టమొదటిది. మరి అలాంటివి ఎలా బయటపడాలంటారండి? ఇలా బయటపడాలి అన్నందుకే కదా ఇప్పుడు స్వాధ్యాయ యోగా ఎందుకు, ధ్యానం అంటే ఎందుకు అంటే స్వాధ్యాయ యోగా మనము ఉన్న విషయాలని ఒక 360 కోణాల నుంచి చూద్దాము. ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే జ్ఞానం, వాళ్ళకి తెలిసిందే సత్యం అనుకుంటే నిజాలను తెలుసుకోలేరు, ఎప్పటికీ తెలుసుకోలేరు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఎప్పుడు ఉండిపోతారు, ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఇలాంటి కైండ్స్ ఆఫ్ అటాక్స్ లీడర్స్ మీద జరుగుతుంటాయి ఎక్కువ. ఈ ఆబ్సెంట్ పొజిషన్స్ ఆర్ బీన్ people who are the leaders of some organizations and of some political parties are prone to this obsession position. ఎందుకంటే ఈ డార్క్ ఫోర్సెస్ ఒక్క లీడర్ని ఆబ్సెస్ పొసెస్ చేస్తే అందరి టీమ్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. అవును, అది కైండ్స్ ఆఫ్ అటాక్స్ హ్యాపెన్స్ త్రూ ఫెనటిజం. వాళ్ళు ఇంకో కొత్త కోణం చూడనియరు. ఇంకొకటి ఏంటంటే టోటాలిటేరియనిజం అంటే ఈ సృష్టి అంతా నేనున్నందుకే నడుస్తుంది, లేకపోతే నేను లేకపోతే ఈ దేశం లేదు, నేను లేకపోతే ఈ ఆర్గనైజేషన్ లేదు అన్న యాటిట్యూడ్. ఓకే. మళ్ళీ ఈ టోటాలిటేరియనిజము ఈ ఫ్యానటిజంని మెల్లగా సటిల్గా తీసుకొచ్చి ఒక మనిషిలో ఆ అటాక్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ కొలాప్స్ అయిపోతుంది. కరెక్ట్. ఇలాంటివి ఒక ఆధ్యాత్మిక సంస్థలలో జరగడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎరుకతో నిండి ఉంటారు. ఇలాంటివి ఉండి మేము ఎరుకతనం ఉన్నాము అంటే వాడు నమ్మడు. ఇందాక పాయింట్ అనుకున్నట్టు అంటే దీన్ని మనం స్పిరిచువల్ ఈగో అనుకోవచ్చా? స్పిరిచువల్ ఈగోనే, స్పిరిచువల్ ఈగో, స్పిరిచువల్ ప్రైడ్, స్పిరిచువల్ ఐడెంటిటీ, స్పిరిచువల్ ఎంటిటీ. సో అందుకోసమే ఇక్కడ ఈ పుస్తకంలో ఆయన అద్భుతంగా ఒక చిన్న పారాగ్రాఫ్ లైన్ రాశాడు, అది చదివి వినిపిస్తాను మీకు. యువర్ డెస్టినీ ఈజ్ టు బి ఫ్రీ. ప్రతి లైఫ్ ఫామ్ ఉన్న దాని యొక్క డెస్టినీ ఏంటంటే ఫ్రీ కావటం, స్వేచ్ఛను అనుభవించటం. యు ఆర్ నాట్ టు బీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీథింగ్. యూ మస్ట్ డెవలప్ యువర్ ఓన్ రీజన్, ఓన్ లాజిక్ అండ్ ఇంట్యూషన్. యూ మస్ట్ డూ ఓన్లీ ద థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, ఫ్రీ ఆఫ్ ఇంపోజిషన్. యూ మస్ట్ నో వాట్ యూ వాంట్ టు నో వితౌట్ బీయింగ్ ఎన్స్లేవ్డ్ బై ఎంటిటీస్. ఓకే. సో ఇప్పుడు ఒక బెనివలెంట్ ఎంటిటీ నిన్ను పొజెస్ చేసిందా, ఒక మెనివలెంట్ ఎంటిటీ నిన్ను పొజెస్ చేసిందా అన్న ఆ డిస్క్రిమినేషన్ నీకు ఉండాలా. ఎవరు ఏం చెప్తున్నారు నీకు ఒక ధ్యాన అనుభవంలో, ఎవరి మాట నువ్వు వింటున్నావు, వాళ్ళ విచక్షణ జ్ఞానం ఎంత ఉంది, ఆ విచక్షణ జ్ఞానాన్ని నీ కామన్ సెన్స్తో నువ్వు చూసుకొని దాని ఇన్ఫ్లుయెన్స్లో పడాలి. బిహేవియర్ అంటారు, ఎప్పుడు అవేర్గా ఉండాలి, ప్రెజెంట్ మూమెంట్లో ఉండాలి, ఎప్పుడు నీ చైతన్యం విస్తరింపుగా చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ ఆబ్సెషన్ పొజిషన్ అన్న ట్రాప్లో నువ్వు పడకుండా ఉంటావు. లేదంటే ఏదో సమయంలో ఎక్కడో దగ్గర మనల్ని లాగడానికి ప్రయత్నిస్తాం. ఎదిగే వాళ్ళకి ప్రతిదీ ఈ ఫినామినా అన్నది నువ్వు ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తావు. ఓకే. ఈ రెండు ఫినామినా, ఎయిదర్ బ్యాట్లింగ్ డార్క్ ఫోర్సెస్ ఆర్
అబ్సెషనల్ పొజిషన్. సో మన రామాయణం మహాభారతంలో ఎక్కడైనా చూసుకోండి, ఒక డార్క్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుంది. దానితో మనము మనలో ఉన్న డార్క్ ఎనర్జీని మనం ఎలా జయించాలి అన్నది చెప్పేది నిజమైన ధ్యానము, అదే నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రం. సో అందుకోసమే ఈ రెండు అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి అని తెలియజేయడానికే ఈ స్వాధ్యాయ యోగా అన్నది స్టార్ట్ చేసి. ఇప్పుడు ఈ బ్యాట్లింగ్ డార్క్ ఫోర్సెస్లోని కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదండి, అంటే ఒక 3-4 మేజర్ పాయింట్స్ చెప్పారు, అవేంటండి అవి వాటికి సంబంధించి? ఈ మేజర్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ బుక్ రాసిన స్టార్టింగ్ పేజ్లో టార్కమ్ సెరడేరియన్ గారు ఏం రాస్తారంటే, లెర్న్ ద మెథడ్స్ ఆఫ్ యువర్ ఎనిమీస్ అని రాస్తాడు. లెర్న్ ద మెథడ్స్ ఆఫ్ యువర్ ఎనిమీస్, ఇన్నర్ ఎనిమీస్. ఓకే, నువ్వు ఏదో నేను బాగా కొంచెం ఇంప్రూవ్ అయిదాము అని ట్రై చేస్తుంటా, కానీ నీ లోపల ఏదో ఆ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. అవును, ఏదో అదే హ్యాబిట్స్ రూపంలోనో లేదా డిజైర్స్ రూపంలోనో ఇంకొక రకరకాలుగా. సో ఈ పుస్తకం ఏంటి అంటే, ఎలా అయితే బుద్ధుడు టీచింగ్స్, అందరు స్పిరిచువల్ గ్రేట్ మాస్టర్ టీచింగ్స్ వెలుగు గురించి ఎలా చెప్తాయో, ఈ పుస్తకంలో ఈవిల్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ యొక్క ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అన్నది చెప్పిన పుస్తకం ఇది. గ్రేట్. ఇది ఇప్పుడు మనకు పురాణాల నుంచి ఇవి నడుస్తూనే ఉన్నాయి, మనం చాలా కథల్లో మనం వింటాం. ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఎలాగ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి ఏంటని దాని మీద. సో ఈ రెండు పుస్తకాలు ఏంటంటే, మనలో ఉన్న ఆపోజిషన్ పొజిషన్ ఎంటిటీస్ని, మనలో ఉన్న ఈవిల్ ఎనర్జీస్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుంటే మన ధ్యాన ప్రయాణము, మన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా సులభంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు ఇష్యూస్ మనం కనుక పట్టించుకోలేదనుకో, ఏదో ఒక రోజు స్పీడ్ బ్రేకర్ లాగా ఆపుతాయి. అవును, కానీ మరి నార్మల్గా బేసిక్ అంటే స్టార్టింగ్లో ఉన్న సాధకులకు కానీ లేదంటే కనుక ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది కదండి, ఎందుకంటే వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ జ్ఞానంలా అనిపిస్తుంది. ఎక్కువ జ్ఞానం కాదు, ఇది ఇంకా ఫండమెంటల్ జ్ఞానం. ఫండమెంటల్ టార్కమ్ సెరడేరియన్ గారు ఫస్ట్ ఫ్లేమ్ ఆఫ్ బ్యూటీ, లవ్, జాయ్ అండ్ కల్చర్ అనే పుస్తకం తర్వాత ఈ రెండు పుస్తకాలు చదివిన తర్వాతనే మీరు ధ్యానం మొదలు పెట్టండి అని చెప్తాడు. ఓకే, అవును, అంటే ముందు మన ఇంటిలో ఉన్న మురికిని తీస్తున్నప్పుడే ఇంకా శుభ్రం అవుతుంది అన్న దాని మీద. ఎందుకంటే చాలా మందికి ఏమైపోయిందంటే ప్రతిదీ రిఫ్లెక్షనే. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే మనం ముంగటి వాడిని జడ్జ్ చేస్తుంటాం, కానీ మనము ఎలా ఉన్నాము అన్న ఆ కరెక్షన్ చేసుకుంటే మనం ముంగటి వాడిని జడ్జ్ చేయడం 0% అవుతుంది. కరెక్ట్. సో ఈ సోషల్ కండిషనింగ్ అంటే ఏంటి అంటే, మనం 90% ఆఫ్ ద టైం మన మైండ్లో ఉన్న వాయిస్ ఎప్పుడు ముంగటి వాళ్ళ గురించి ఏదో ఒకటి కామెంటరీ చేస్తూ ఉంటుంది. అరే వీడు ఇలాంటోడు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే నో కామెంట్ నో జడ్జ్మెంట్ అనేది హైయెస్ట్ డిఫికల్ట్ థింగ్. అవును, ఎప్పుడు నువ్వు జడ్జి చేయవు అంటే వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ డార్క్ పార్ట్. సో అందుకోసమే ఆయన లెట్ నో ద మెథడ్స్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఎనిమీస్. నీ లోపల నీ బద్ధకము ఎలా తయారవుతుంది, ఎలా పనిచేస్తుంది అని నీకు అర్థమైతే, ఓహో సిస్టంలో బద్ధకంని ఎలా తీయచ్చు అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఏమైపోయింది అంటే, సిస్టంలో బద్ధకంతో కొట్లాడుతున్నావు, కానీ నీ బద్ధకంని నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు. కరెక్ట్. అప్పుడు లాభం లేదు. ఇప్పుడు నా కోపంని నేను దాపెట్టుకొని ఈ సిస్టంలో ఉన్న కోప్పడే వాళ్ళందరితో నేను యుద్ధం చేస్తాను అంటే అది ఎవరి మీద యుద్ధం చేస్తున్నట్టు? ఎప్పటికీ గెలలేము, పెద్ద విషయస్ సైకిల్. ఇంకా అది ఉండే కొద్దీ యుద్ధం పెరుగుతుంటది తప్ప తగ్గడం అంటూ ఉండదు. మనము బయట ఏ మార్పును చూడాలనుకుంటున్నామో ఆ మార్పు మనలో కలిగేయాలి, మనలో మార్పు కలిగితే బయట మార్పు కలుగుతుంది అనుకుంటే కనుక ఈ రెండు పుస్తకాలు చదువుతారు. అవును, బేసిక్ మనల్ని మనం కరెక్ట్గా కరెక్ట్ చేసుకునే రోజున మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచమే మారుతుంది. అది ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న సీకర్కి కావాల్సిన అతి అవసరమైన పుస్తకాలు ఇవి ఇప్పుడు. సో ఈ రెండు పిఎంసి ద్వారా అందరికీ దయచేసి ఈ రెండు పుస్తకాలు కరెక్ట్ యాటిట్యూడ్తో చదివి మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఇలాంటి పుస్తకాలు ఉన్నాయని తెలియజేయడమే స్వాధ్యాయ యోగ యొక్క ప్రయత్నం. అవునండి, ఇప్పటికి చాలా పుస్తకాలు మనం తెలియజేస్తాం, చాలా అద్భుతమైన పుస్తకాలు, వాటిల్లో కూడా ఇవి. అవును, వేస్ ఆఫ్ ఈవిల్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్, డార్క్ ఫోర్సెస్ ఫ్లాటర్ యూ. ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటే డార్క్ ఫోర్సెస్. ఓకే, డార్క్ ఫోర్సెస్ క్రియేట్ డిస్యూనిటీ. ఎప్పుడు యూనిటీ ఉండడం డార్క్ ఫోర్సెస్ ఇష్టమే లేదు. ఓకే, అంటే యూనిటీ అంటే ఒక ఐక్యంగా ఉండటం. ఓకే, మీరు అందరు ఐక్యంగా ఉన్నారనుకోండి, నా పని ఎక్కడ జరుగుతుంది? అవును, ఎవరో ఒకరు దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి. దట్ ఈస్ ద వేస్ ఆఫ్ ఈవిల్. ఓకే, నెక్స్ట్ది
డార్క్ ఫోర్సెస్ బిల్డ్ డెస్ట్రక్టివ్ థాట్ ఫార్మ్స్. సో ఒక ఆలోచన మొత్తం అటు సమస్తాన్ని సృష్టిస్తుంది, వినాశనాన్ని సృష్టిస్తుంది. ఓకే. సో డార్క్ ఫోర్సెస్ స్ప్రెడ్ డౌట్. సిస్టంలో నీలో ఒక కైండ్ ఆఫ్ అనుమానం లేపించేది డార్క్ ఫోర్సెస్. అండ్ హ్యావ్ సీన్ ఇన్ మై 30 years ఎంతమంది ఈ అనుమానంతో మనస్పర్ధలు వచ్చి తన రిలేషన్స్ కొట్లాటలకు అన్నిటికీ మూల కారణం ఏంది అంటే బిజినెస్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఎందులోనే సరే ఆ డౌట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక మనిషిలో స్టార్ట్ అవుతుంది. అవును. ఆ మనిషిలో ఆ డౌట్ ఎలా స్టార్ట్ అయిందని నీకు ఎరుకగా ఉన్నవా లేదా అన్నది మాత్రం తెలియదు. ఏదో సినిమా చూస్తాము, ఆ సినిమాలో చిన్న కైండ్ ఒక అనుమానాస్పద అది మన మనసులో పెట్టుకుంటాము, యాంత్రికంగా అందరితో కొట్లాడుతుంటాం. చూడండి ఆ సినిమాలో ఉన్న ఆ సినిమాలు తీసేవాడు అంతా డార్క్ మెంటాలిటీతో తీస్తాడు. ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ ఆ డౌట్ ఎక్కడి నుంచి పుట్టింది, నీ మనసులో ఎవడేసాడు ఆ విత్తనం అంటే మాత్రం తెలియదు వాడికి. తెలియదు. డార్క్ ఫోర్సెస్ స్ప్రెడ్ డౌట్. డార్క్ ఫోర్సెస్ క్రియేట్ కన్ఫ్యూజన్. అందరూ నాకు నెలకి ఒక 50 ఫోన్లు వస్తే 49 ఫోన్లలో సార్ నేను కన్ఫ్యూజ్డ్ సార్ కన్ఫ్యూజ్ ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలి అరే చదవమంటే అబ్బా నాకు చదివి ఓపిక అంత టైం లేదండి మాకంటారు. ఎందుకంటే వీ గాట్ ఆబ్సెస్డ్ విత్ నేను వెలుగుతో నింపే పుస్తకాలు చదువుతా. కానీ ఈ డార్క్ ఫోర్సెస్ అందరిలో కొంచెం కొంచెం ఉంది, దానితో వర్కౌట్ చేయాలన్నది మాత్రం ఒప్పుకోవట్లేదు. అవును. అంటే మనకి ముందు మనం డయాగ్నోసిస్ చేసుకోకపోతే ఎలా ఏ మెడిసిన్ వాడాలి మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎప్పుడు కూడా ఇది పబ్లిక్లో ఏం జరుగుతున్నదో కావాలి. డార్క్ ఫోర్సెస్ డిస్టార్ట్ ద ఇమేజెస్ ఆఫ్ గ్రేట్ వన్స్ హూమ్ యూ వర్షిప్. Dark forces give you the impression that you are free while they actually make you a slave. ఫ్రీ అని క్రియేట్ చేసి నిన్ను ఏదో నేను స్వేచ్ఛ వైపు తీసుకెళ్తున్నా అని చెప్పి నేను బానిసలుగా మారుస్తుంది, తీసుకెళ్తుంటాను. అది డార్క్ ఫోర్స్ అంటే. ఇది చాలా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పాయింట్ అండి. డార్క్ ఫోర్స్ వర్క్ వెరీ హార్డ్ టు మేక్ యూ ఫెయిల్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. ఓకే. నేను చేయనివ్వకుండా ఆపేదే డార్క్ ఫోర్స్. డార్క్ ఫోర్సెస్. నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను, అందులోనే సేమ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళంతా ఏమంటుంటారంటే మేము స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం అని అడుగుతుంటారు. తీరా చూస్తే వాళ్ళు చేసేవన్నీ విపరీతమైన బ్యాడ్ వర్క్స్ అండ్ క్రైమ్స్ చేస్తుంటారు. వాళ్ళు మాటలు వాళ్ళ నినాదాలు ఎలా ఉంటాయంటే మనం స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం, మన స్వేచ్ఛకు మనం తెప్పించుకోవాలి, ఇవన్నీ చేస్తేనే స్వేచ్ఛ వస్తుంది అన్నది ఈ పాయింట్లో ఉంది కరెక్ట్గానే. డార్క్ ఫోర్సెస్ మేక్ యూ గ్రీడీ. మనం జనరస్గా ఉండండి, డొనేట్ గ్రీడీని వదులుతున్నాయి కదా నువ్వు జనరస్ అవుతుంది. అదే కదా అసలు అక్కడ గ్రీడీ ఉందంటే ఇంకా అక్కడ పోయిన. డార్క్ ఫోర్సెస్ వర్క్ టు మేక్ యూ హేట్. ఎక్కడ సిస్టంలో ద్వేషం ఉందో అక్కడ డార్క్ ఫోర్స్ ఉన్నట్టు. డార్క్ ఫోర్సెస్ వర్క్ టు మేక్ పీపుల్ టేక్ రివెంజ్. ఓకే. అంటే పరిస్థితుల పట్ల వ్యక్తుల పట్ల రివెంజ్లు తీసుకోవడానికి. డార్క్ ఫోర్సెస్ మేక్ యూ అర్త్ బౌండ్. నువ్వు ఎంత ఆలోచించినా నా ఆస్తి నేను, నా జీవితం భూమి మీద అంతే. దాన్ని మించి మాటలేమో వేరే లోకాల గురించి మాట్లాడతారు, చేసేది అంతా ఈ అర్త్ బౌండెడ్నెస్, అటాచ్మెంట్ బేస్డ్. డార్క్ ఫోర్సెస్ మేక్ ఏ ప్లాన్ అండ్ దెన్ గెట్ యూ టు హెల్ప్ ఇన్ దేర్ ప్లాన్. డార్క్ ఫోర్సెస్ సెండ్ దేర్ ఏజెంట్స్ టు జాయిన్ దేర్ సర్కిల్స్ ఎంగేజ్డ్ ఇన్ ట్రూ టీచింగ్. ఎవడైతే నిజమైన స్వేచ్ఛ కోసం పనిచేస్తుంటాడో అట్లాంటి వాడు అందరికీ డార్క్ ఎనర్జీస్ యొక్క ఇంటరాక్షన్ జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు స్టోరీ తీసుకోండి. బుద్ధుడు పోతూ ఉంటే అంగుళిమాల అని వాళ్ళు ఎవరు వచ్చి దొంగతనం చేద్దామని చూస్తాడు. అవును అవును, అర్థమైందా? దాని తర్వాత ఏమవుతాడు? అతను శిష్యుడిగా మళ్ళీ శిష్యుడిగా అవుతాడు. అంటే చూడండి, దేర్ ఇస్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. అవును. ఎస్ సార్ నో? కరెక్ట్ అండి. అది ప్రతి యుగంలోనే ఉన్నది. ఇప్పుడు మనం చూస్తే కనుక మహాభారతంలో కానీ రామాయణంలో కానీ అన్నిట్లో కూడా సేమ్ ఆ డార్క్ ఫోర్సెస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్. ఈవెన్ రామాయణంలో రావణుడు చాలా అన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వ్యక్తి అయినా కూడా అతనిలో ఉన్న డార్క్ ఫోర్స్ వల్ల ఒక మొత్తం రాముడికి వ్యతిరేకంగా చేసిన ఇది ఉంది. సో దట్ ఈస్ వాట్ లైక్ ఈ ఇంటరాక్షన్ మనలో ఉన్న డార్క్నెస్, మనలో లైట్ని ఎలా పెంచుకోవాలి అంటే ఫస్ట్ కంటెంట్స్ ఆఫ్ డార్క్నెస్ మనలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి. కరెక్ట్.
అవును. లేకపోతే ఇలాంటివి ఈ బిహేవియర్స్ ఈ కాన్సెప్ట్స్ ఏం చేస్తున్నాం అంటే మన బిహేవియర్ ఒక మాస్క్ వెనక దాచిపెట్టేసుకుంటాం. మనం ఏదో తెలుసు, మనం ఏదో సీక్రెట్ అయిపోయినాం అనుకుంటున్నాం, కానీ లోపల ఆ మాస్క్ వెనక ఇవి ఉన్నాయి. అసలు ఒక్కొక్క పాయింట్ చదువుతుంటే అసలు మనకి మనుషులు కనిపిస్తున్నారు, లేదా మనం కనిపిస్తుంటాం. అరే మనం ఈ ఆలోచనలో లాక్ అయ్యాము, లేదంటే దీని నుంచి బయటకు రావాలంటే కనుక ఇవి చెయ్యాలన్న తెలుస్తుంది. అది అందుకోసమే స్వాధ్యాయ యోగా ఏంటంటే నిరంతరమైన ఎడ్యుకేషన్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్లో కొన్నిసార్లు డార్క్నెస్లో ఉన్నట్టు లైట్కి వెళ్తాము, లైట్ని నెక్స్ట్ లెవెల్కి డీపర్ లెవెల్కి తీసుకెళ్తాము. అట్లా ఆధారపడి ఒక సిస్టంలో ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి లైట్ అండ్ డార్క్ యొక్క ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి లైట్ గెలవాలి అంటే డార్క్నెస్ జీరో అయిపోవాలి. అవును. అసలు మనం ఎక్కడున్నామో తెలిస్తేనే కదండి ఎక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది. ఆ కోవకు చెందిన పుస్తకాలు అనమాట ఈ రెండు. చాలా అద్భుతం. ఆబ్సెషన్ అండ్ పొజిషన్ అండ్ బ్యాట్లింగ్ డార్క్ ఫోర్సెస్ రెండు తప్పనిసరిగా దయచేసి మీకోసం చదవండి. వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడు డార్క్ ఫోర్స్ వీడు ఆపోజిట్ అన్న కోణంలో చదవకండి. కరెక్ట్. మనల్ని మనం ఎవాల్వ్ అవ్వడం కోసం మనం చదవాలి. చాలా చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కని జ్ఞానాన్ని అందించారు. చాలా మంచి పుస్తకాన్ని మాకు పరిచయం చేశారు పిఎంసి ప్రేక్షకుల కోసం. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఇంకొక పుస్తకంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈరోజు ఒక చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనం పుస్తక రూపంలో మనకు అందించారు శ్రీనివాస్ రెడ్డి గారు. సో మళ్ళీ వచ్చే వారం మరొక పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.